చెప్పు ఏంది ఎట్లా సినిమా హైప్ ఏ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఇప్పుడు 3 సినిమాలు వస్తున్నాయి కదా వ్యాలంటైన్స్ డేకి. 3 సినిమాల్లో ఏది హైప్ అది మంచిగా అనిపిస్తుంది? ఫంకీ మంచిగా అనిపిస్తుంది. ఫంకీ ఫంకీ ఇంకా నాకైతే కపుల్ ఫ్రెండ్లీ ఏమో అది కానీ బాగానే ఉంది. ట్రైలర్ అంతా సీదా పైన అయితే ఇంకా ట్రైలర్ చూడలేదు అసలు. అది గట్టి మాట్లాడి ట్రైలర్ చూడలేదు. ట్రైలర్ సీదా పైన ఏ ఫస్ట్ ప్రయారిటీ ఫంకీ డైరెక్టర్. నాకు కూడా ఫంకీ. చూసినావా మనం ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది సెటప్ వాళ్ళు కూడా. తిను సమోసా ఎట్లుంది? సమోసా ఎట్లుంది టేస్ట్? సమోసా బెటర్, వేడిగా ఉంది. ఇది బాగుంది. రసగుల్లా బాగుందనా? నిజం బాగుంది. నాకు రసగుల్లా ఇష్టం. నీకు ఇష్టం కదా? మనోడు నాకు ఎందుకు ఇంటర్వ్యూ తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు? సంబంధం లేకుండా పాల్కోవా ఫేవరెట్. సమోసా కూడా టేస్ట్ చేస్తాను. బాగుంది. రెస్టారెంట్ వేడు. టికెట్లు తీసుకోలే, థియేటర్ దగ్గరే పోయి తీసుకుందామని. నాగవంశీ చెప్పినాడు. నాగవంశీ ప్రొడ్యూసర్ రాండి 2 hours నవ్వుకోండి వెళ్ళండి అంతే. ఆ ఊరికి వెళ్ళినాము, ఈ ఊరికి స్టోరీ లాజిక్ ఏమో. అది గుంటూరు అయితే ఏంటి, హైటెక్ సిటీ అయితే ఏంటండి బాబు, దానికి ప్లేస్ తో ఏం సంబంధం మీకు అసలు? ఎమోషన్ పట్టుకోకుండా రాండి నవ్వండి పోండి. ఎంటర్టైన్ అయ్యి అంతే. నాకు కూడా ఎంటర్టైన్ అనుదీప్ మీదే రా హోప్. కానీ షార్ట్ సేన్ గామి లాంటి సినిమాలు తీస్తే మళ్ళీ చూడాలనుకుంటున్నా. సో ఒకసారి ఇట్లా సినిమాలు ఇప్పుడు తీస్తే బాగుంటుంది. సో ఏంది మళ్ళీ ఇంకా వ్యాలంటైన్స్ డే ప్లాన్ ఏంది? ఎట్లా లవర్ మనోడికి అయితే లవర్ ఉన్నారు. దండం పెట్టి అది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు? సార్ నేను అదే చెప్తున్నా సార్, బాగానే అంటే చెప్పడు అట్లా బయటకు అట్లా లేరని చెప్తుంటారు. సో ఊహా గీతం అది. ఏది ఊహా గీతం? అదేం గీతం? కొత్త పాట? కొత్త పాట. ఓకే. ఏం మాట్లాడుతున్నావురా? అంటే వ్యాలంటైన్స్ డే కదా, రేపు సినిమాకి వస్తావరా అని అడిగిన. ఈరోజు వస్తానులే, రేపైతే రానని చెప్పి మనం చెప్పినాడు. ఎందుకు మీ బుట్టలోనే ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎక్కడ పోతున్నావు రేపు? ప్లాన్ ఏంటి? తీర్పు చెప్తాను. నేను మిమ్మల్ని తప్పుగా అనలేదు. నువ్వు తప్పే అంటావు. రేపు శనివారం అంటే సాటర్డే. ఏం లేదు బ్రో, ప్రిపేర్ అవ్వాలి యూపీఎస్సీకి. యూపీఎస్సీ ప్రిఫర్ చేస్తున్నావా? సారీ, ప్రిపేర్ అవుతున్నావా? నేను కూడా గ్రూప్స్ అంటే మొన్న మా ఫ్రెండ్స్ అందరు గ్రూప్ లో పోయి ఎగ్జామ్ రాసి వచ్చినాము. బాగా ముదిరిపోయిందిరా మీకు. యూపీఎస్సీ నేర్చుకుంటే మనం దాంట్లో యూనియన్ పీపుల్ సర్టిఫైడ్ సార్ అది యూపీఎస్సీ ఫుల్ ఫామ్ చెప్పు. యూపీఎస్సీ ఎస్సీ కాదు, యూపీఎస్సీ అంటే యునైటెడ్ పీపుల్ నాకు అర్థం కాలేదు సార్. పీపుల్ సర్టిఫైడ్ అకాంప్లిష్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ అనుకుంటా కదా, అది కదా? ఏమో, అది వేరే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అది వేరే కదా, ఇది వేరే. అది వేరే. మావాడు ప్రిపేర్ అయ్యే యూపీఎస్సీ మొత్తం వేరే డిఫరెన్స్ ఉందా? మనోడు నాకు స్క్రిప్ట్ రాస్తుంటాడు కొన్ని వీడియోలకి. అంటే ఇంతవరకు ఏం వీడియోలు చేయలే, రాసిన స్క్రిప్ట్ కానీ ఆ వీడియోలు ఇంకా రికార్డ్ చేయలే. ఇప్పుడు ఏమో అంటే చేద్దాం అనుకుంటున్నాం. అదే అంటే చేస్తాం యాదో ఒక రోజు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఒక రోజు. సో ఎప్పుడు ఎగ్జామ్? ఇప్పుడు ఈ మంత్ లో ఉన్నాయనుకుంటా కదా? ఈ మంత్ లో ఆర్ఆర్బి ఉన్నాయి. రాస్తున్నావా? లేదు. రైల్వే సైడ్ ఇంట్రెస్ట్ లేదు? ఉందా కానీ ఎగ్జామ్ రావు. ఈ మంత్ లో లేదు ఇంట్రెస్ట్. ఈ మంత్ లో ఇంట్రెస్ట్ లేదు. ఈ మంత్ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నావు ప్రిపరేషన్ అయినావు కానీ ఎగ్జామ్ రావు? ఇంకా అప్లై చేయలేదు. అప్లై చేయాలి కదా జాబ్ చేయాలంటే. మార్చు ఫస్ట్ వరకు టైం ఉందన్నారు. ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటే మార్చ్ 1st వరకు టైం ఉంటుందా? యాక్చువల్లీ వచ్చేసి మామూలు 40 to 50 days ఇస్తారు అప్లై చేసేది. 1 month అట్లా అప్లై చేసేది. ఆ టైంలో అప్లై చేస్తే 6 months తర్వాత ఉంటుంది అనమాట అది ఎగ్జామ్. 65 months టైం ఇస్తారు అనమాట. చెప్పిండు నాకైతే అర్థం కాలే. అంటే నేనైతే మనోనంత ఇంటలెక్చువల్ బ్రెయిన్ నాకు లేదు కాబట్టి అంత అర్థం కాదు.
సో తిను పాల్గొవా అట్లే పెట్టినావు. సో రసగుల్లాలు అయితే బాగున్నాయి గైస్ మంచిగా. ఇక్కడ ఇది ఫేమస్ మా ఊర్లో స్వీట్ స్టాల్. ఇక్కడ రసమలై బాగుంటుంది. వచ్చి అడిగితే లేదన్నాడు, ఇంకొంచెం టైం పడుతుంది అన్నాడు. మనం ఇంకా రసగుల్లానా తిందామని. మా షుగర్ ఎక్కువ. సో ఇంకా మా ఫ్రెండ్స్ని పిలిచినాము రండ్రాయ సినిమా కంటే. వ్యాలంటైన్స్ డే అని ఎవరు రావడంలే. సమీర్ అయితే రేపు కూడా రాడంట. హీరో అయితే ఎవరు రాలే. హీరో నుంచే ప్రీ ప్లానా అందరూ బుకింగ్స్ చేసుకునే ఉన్నాయి. బుకింగ్స్ ఓకే టికెట్లా. నేను నాకు గైస్ ఒకటి ఈ డిస్టిక్ యాప్ ఏమన్నా కూడా నాకు అర్థం కావడంలే. సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షోలకి బడ్జెట్లు పెట్టి పోయేది మనం రా టికెట్ రేట్లు. వాడు ఏం చేసిండు తెలుసా, కార్నర్స్ ఇట్లన్నీ పింక్ చేసిండు. అంటే వ్యాలంటైన్స్ డే బుక్ యువర్ సీట్స్ అని. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు డిస్టిక్ యాప్. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీకైతే పండగ ఉండేవి. మాకైతే పండగ లేదు, మీరైనా బాగా వేసుకోండి పండగ ఫ్రెండ్స్. అది దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా రే. పట్టుకోరా. సమాజం ఒప్పుకున్న నా ప్రిన్స్ అంటే ఇష్టం. సినిమా ప్రిన్స్ సినిమా ఇష్టం నాకు. ప్రిన్సా? ప్రిన్స్ శివకార్తికేయండి. ప్రిన్సా? ఇష్టం నాకు. ప్రిన్స్ నాకు కూడా నచ్చుతుంది. ప్రిన్స్ అంటే కాదు, మతం కూడా గొప్పదే. మతంతో పాటు దేశంతో పాటు డిస్టిక్, జిల్లా పరిషత్, హై స్కూల్ అన్ని. ఇంకా సినిమాలో ఇంటర్నేషనలిజం అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. నాకు అది కొంచెం బాగా అంటే చెప్పేది ఫన్నీ వేలో అని కూడా బాగా చెప్తున్నాడు. ఇదేమి లేదు. మరి నీకేంది, హ్యుమానిటీయా దేశభక్తి? హ్యుమానిటీయా? దేశభక్తి లేదా నీకు? ఆధార్ కార్డు ఉంది, దేశభక్తి లేదు. అది గైస్ మనోనికి అయితే ఆధార్ కార్డు ఉంది కానీ దేశభక్తి లేదు. హ్యుమానిటీ మనోడు. ఓటర్ ఐడి ఉంది. ఓటు వేస్తావు కదా? వేస్తావా? మున్సిపల్ చేస్తా. మున్సిపల్ గుంటకల్ మున్సిపల్. ఎవరికి వేస్తావు ఓటు మామూలుగా? అంటే ఇట్లా మేయర్ నేను వేస్తా. మేయరా? మేయర్ అంటే 18+. అది మేజర్ కదా ఇప్పుడు అట్లా అంటున్నారు. అట్లే అంటారు మామూలుగా కూడా. 18+ వేస్తే ఓటు వేయచ్చు అన్నారు. అవునా? మనోడైతే మేయర్ అంట. మేయరే కదా, మేజర్ కాదు కదా. మైనర్ అయితే కాదు. మనోడైతే మేయర్ అంట, మేజర్ కాదు. మేజర్ అంటే ఏంది? మేజర్ అంటే 2 రకాల మేజర్లు ఉన్నాయి నాకు తెలిసిన వరకు. అంటే 2 రకాలా? 2 రకాలు నాకు తెలిసిన. 2 types of majors they are. One is major cinema. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? Another one is mayor from ఆస్ట్రేలియా వాళ్ళు ఎంచుకుంటారు. ఆస్ట్రేలియానా? అదే అమెరికాలో మేయర్స్ ఉంటారు కదా. ఓకే. అది మేయర్, అది మేజర్ కాదు. మన మేజర్ అంటే వాళ్ళు మేయర్స్ అంటారు. వాళ్ళకి పోయి వాళ్ళు పలుకుతారు, మనం జే పలుకు మీద జే చేసిన మేయర్ అవుతుంది మనకి. ఓకే గైస్, ఇంకా సినిమాకి అయితే టైం అయింది. సో సమోసా బాగా నచ్చిందా? అది కోవా బాగా నచ్చిందా? రసగుల్లా బాగా నచ్చిందా? 3 ఆర్డర్ పెట్టినాం గైస్. రసగుల్లానే బాగా నచ్చింది. ఫస్ట్ నేనే వద్దన్నారు, మనోడు వద్దన్నాడు, నేను తీసుకున్నాడు. సమోసా కొంచెం బాగుంది, ఫ్రెష్గా ఉంది, వేడిగా ఫ్రెష్గా ఉంది. సో లెట్స్ గో.